వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ గ్రామీణ మండలం ఎల్లపల్లి గ్రామంలో జరగాల్సిన ఒక బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. గ్రామంలో బాల్య వివాహం జరుగుతుందన్న సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించి సమయానికి చేరుకుని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం 18 ఏళ్లలోపు బాలికలకు 21 ఏళ్లలోపు బాలురకి వివాహం చేయడం నేరమని వివరించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నిర్మల్ రూరల్ మండలంలోని ఎల్లపల్లి గ్రామంలో ఈ రోజున బాల్య వివాహాన్ని అడ్డుకోవడం జరిగింది. మాకు చిల్డ్రన్ హెల్ప్ లైన్ ఎమర్జెన్సీ చిల్డ్రన్ హెల్ప్ లైన్కి వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ రోజున బాల్య వివాహ నిరోధక అధికారి అయినటువంటి మన మంగళం మేడం, అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ గారు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరం కూడా వచ్చి ఈ రోజున ఈ బాల్య వివాహాన్ని అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఈ మైనర్ బాలికకు వివాహాన్ని నిశ్చయించడం జరిగింది. సో వీళ్ళకి తల్లిదండ్రులకు చక్కని కౌన్సిలింగ్ అందించడం జరిగింది. దీని ద్వారా వాళ్ళు యొక్క వివాహాన్ని అమ్మాయికి 18 years వచ్చేంత వరకు కూడా చేయమని చెప్పేసి మాకు ఒక డిక్లరేషన్ కూడా రాసివ్వడం జరిగింది. మంచి కౌన్సిలింగ్ ద్వారా అంటే వాళ్ళకు క్లియర్గా బాల్య వివాహం ద్వారా జరిగేటటువంటి పరిణామాలను వివరించడం జరిగింది. ఉదాహరణకు పోషకాహార లోపం కానివ్వచ్చు, ఆరోగ్య సమస్యలు కానివ్వచ్చు, శారీరక ఎదుగుదల కానివ్వచ్చు, వీటన్నిటిని కూడా చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా వాళ్ళు వారి యొక్క వివాహాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. 18 years నిండిన తర్వాతనే వివాహం చేస్తామని చెప్పేసి డిక్లరేషన్ కూడా రాసుకోవడం జరిగింది. అంతేకాకుండా చట్టపరంగా ఉన్నటువంటి కాంప్లికేషన్స్ అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ వివాహాన్ని పూనుకుంటారో, వారికి వివాహానికి సపోర్ట్ చేస్తారో, వివాహాన్ని చేయాలని నిర్ణయించుకుంటారో వారికి 2 సంవత్సరాల జైలు శిక్ష చట్టపరంగా ఉంది. అదేవిధంగా 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ₹1,00,000 జరిమానా కూడా ఈ వివాహానికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా పడుతుందని చెప్పేసి చట్టపరమైనటువంటి అవగాహన కూడా కల్పించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బాసర మండల కేంద్రంలో పార్టీ జెండాను ఎగురవేసి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ముధోల్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ కిరణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు బాసర మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోర్వా శ్యామ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జెండా ఆవిష్కరణ మండల కేంద్రంలో కార్వా శ్యామ్ గారు పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఈరోజు ఏదైతే తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ రోజుకి 26వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా బాసర మండల కేంద్రంలో జెండాను ఎగరవేసి స్వీట్లు పంచుకోవడం జరిగింది. ఈ రోజు బల్లగుద్ది చెప్తున్నాం, ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఈ రోజు సస్యశ్యామలంగా ఉందో అది ఓన్లీ కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే జరిగింది. మళ్లీ రాబోయే ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అని మేము బల్లగుద్ది చెప్తున్నాం. ఈ రోజు రైతులు గాని, శ్రామికులు గాని, ప్రతి మహిళా మనులు గాని సుఖ సంతోషాలతో ఉండాలంటే మళ్లీ ఈ జెండా ప్రభుత్వమే రావాలని మేము ఆకాంక్షిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని ఎంపీడీఓ ఆఫీసులో అధికారులు మరియు శ్రీశక్తి ఉపాధి హామీ అధికారులు సమయానికి విధులకు హాజరు కాని అధికారులు ఇష్టం ఉన్నప్పుడు వస్తున్నారు. ఉదయం 11 గంటలు దాటినా కూడా ఒక్కరు కూడా విధులకు రాకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహించి మండల ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై వెంటనే పై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకున్నారు.
కోటలో సంచలన ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ పత్రిక ఆంధ్రజ్యోతికి చెందిన జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రాథమికంగా పాత వైరం లేదా వ్యక్తిగత విభేదాలే హత్యకు కారణమై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈరోజు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మొత్తం జర్నలిస్టులకి ఉన్న చట్టాలను రద్దు చేసింది, రచనగా ఉన్న చట్టాన్ని రద్దు చేసింది. ఈ లేబర్ కోడ్స్ వల్ల రద్దు కావడంతో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు జర్నలిస్టులకి రక్షణ లేకుండా పోతుంది. అందువల్ల భవిష్యత్తులో అయినా దృష్టిలో పెట్టుకొని అందువల్ల విలేకరులకు రక్షణగా ఉంటున్న చట్టాన్ని కాపాడే పద్ధతిలో ఉండాలని చెప్పి పోలీసులు కూడా ఆ పద్ధతిలో విచక్షణారహితంగా ఆలోచించకుండా దీన్ని సమగ్రంగా పరిశీలించి ఈ సమస్యను ఎవరైతే సృష్టించారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఆ కుటుంబానికి రక్షణగా నిలబడాలని చెప్పి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి లేని పక్షంలో భవిష్యత్తులో జర్నలిస్టులు చేసే పోరాటాలకి తీవ్రంగా అండగా నిలబడతామని చెప్పి తెలియజేస్తున్నాం. జరిగిన ఘటనపై విలేకరి దారుణంగా హత్య చేయడము చాలా దారుణము. దీనికి సీరియస్గా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న విలేకరులపై దాడి చేయడం ఈ నియోజకవర్గంలో ఎక్కువైపోయినది. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం దీనిపైన స్పందించాలి. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా అతను ఏదో తలారు వాకింగ్ పోతుంటే ఉన్నట్టుండి హత్య చేయడం చాలా దారుణము. దీనికి ఖండిస్తున్నాము. ఇంకైనా వారి కుటుంబాన్ని ఆర్థికంగా కానీ ఇంకొక విషయాలు కానీ జోక్యం చేసుకోకుండా ఖండిస్తున్నాము. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని ఎంక్వైరీ చేసి విచారణ జరిపించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మారుపేరు ఇటువంటి మన వీకోట నడిబొడ్డున మన ఆంధ్రజ్యోతి విలేకరు జగన్మోహన్ రెడ్డి గారు వాకింగ్ పై వస్తుంటే కొందరు స్మగ్లర్లు దుండగులు పొట్టను పెట్టుకున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఎంత మాత్రం మంచి పద్ధతి కాదు. చంపుకుంటుంది భౌతిక దాడులు, హత్యారాజుకి ఇవన్నీ చేయకూడదు. ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు గౌరవ శాసనసభ్యులు కూడా పోలీసు అధికారులతో మాట్లాడినారు. ఇటువంటి హత్యలు ఎప్పుడూ కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఎవరో నిందితులు పట్టుకుంటారో వాళ్ళకి కఠిన శిక్ష వేసి కూడా ప్రజల్లో ఒక ధైర్యాన్ని కూడా కల్పిస్తారు. కానీ ఎంత మాత్రం ఇటువంటి సంఘటన జరగదు దురదృష్టకరము. మళ్ళీ పునరావృతం కాకుండా ప్రజలు అందరూ కూడా ఆలోచన చేయాలి. మళ్ళీ ప్రభుత్వాలు కఠిన నిర్ణయం తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి విలేకరులు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు ఒక రక్షణ కల్పించాలని కూడా తెలియజేసుకుంటూ ఈ హత్యలు తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. నగర శివారు ప్రాంతాల్లో ఇంధన కష్టాలు తీవ్రమయ్యాయి. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ తదితర ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు భారీగా బారులు తీరాయి. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బంకుల వద్దకు పోటెత్తడంతో ఎటు చూసినా కిలోమీటర్ల మేర క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. ఒక్కసారిగా వాహనాలు రావడం, ఇంధనం కోసం పోటీ పడటంతో బంకుల వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, భారీ రవాణా వాహనాలు సైతం గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనాల రద్దీ కారణంగా స్థానికంగా ట్రాఫిక్ సైతం అంతరాయం కలుగుతోంది. ఇంధనం దొరుకుతుందో లేదోనన్న ఆందోళన వాహనదారుల్లో తీవ్రంగా వ్యక్తమవుతోంది. పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతూ పలువురు వాహనదారులు ఏకంగా 20 లీటర్ల వాటర్ క్యాన్లు, ప్లాస్టిక్ డబ్బాలను వెంట తెచ్చుకుని డీజిల్, పెట్రోల్ను నింపుకుని వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. అత్యవసర ప్రయాణాలు చేసేవారు, వ్యవసాయ, రవాణా రంగాల వారు ముందు జాగ్రత్తగా ఇలా క్యాన్లలో ఇంధనాన్ని నిల్వ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఇంధన సరఫరాపై ప్రజల్లో ఉన్న ఆందోళనను తొలగించాలని, పరిస్థితిని చక్కదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.
నిర్మల్ జిల్లా బాయిన్సా పట్టణంలోని ఆగ్రో డీలర్లు సమ్మెబాటకు దిగారు. సోమవారం స్థానిక గాంధీగంజ్లోని ఎరువులు, విత్తనాలు, ఫర్టిలైజర్ దుకాణాలను డీలర్లు మూసివేశారు. కంపెనీలకు, రైతులకు ఇబ్బంది పెట్టేలా ఉన్న అంశాలను రద్దు చేయాలని, లారీల్లో రవాణా ఛార్జీలు తగ్గించాలని, డీలర్ మార్జిన్ 8% పెంచాలనే డిమాండ్లతో సమ్మెకు దిగినట్లు ఆ సంఘం అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి తెలిపారు. దుకాణాల బంద్ ఈ ప్రాంతం నిర్మానుషంగా మారిందన్నారు. అగ్రో డీలర్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా తరఫున బంద్ నిర్వహించడం జరిగింది. అయితే అది కాకుండా స్టేట్ వైడ్గా మొత్తం అగ్రో డీలర్స్ అసోసియేషన్ ఫర్టిలైజర్, పెస్టిసైడ్, సీడ్ షాపులు ఒకరోజు కోసం బంద్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం రైతుల మేలు కోసమే అని మేము భావిస్తున్నాము. మా యొక్క కొన్ని అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క బంద్ని నిర్వహించడం జరిగింది. అయితే దీంట్లో ఒక 3-4 పాయింట్లు ఏదైతే ఉన్నదో రైతుల శ్రేయోభిలాష దానికోసము అది మీకు కొన్ని వివరిస్తాను. ఫస్ట్ అయితే ఏదైతే కంపెనీలు ఫర్టిలైజర్స్ మాకు సప్లై చేయడం జరుగుతుందో అనివార్య వస్తువులు లింక్ ద్వారా డీలర్ల పైన మూత ఇస్తారు. ఆ లింక్ ఏదైతే ఉన్నదో అది అనవసరంగా డీలర్ల తలపై పెట్టి ఫర్టిలైజర్ సేల్ చేయడం జరుగుతుంది. దీనివల్ల రైతులు కూడా ఇబ్బంది పడతారు. నేను లింక్ అనేసరికి రైతులకు కూడా సాఫీగా ఫర్టిలైజర్ దొరకదు. కాబట్టి కంపెనీ వాళ్ళు ఈ లింక్ అనే ఏదైతే ప్రోడక్ట్ పైన ఫర్టిలైజర్స్ పైన లింక్ విధిస్తారో దానికి అవసరం లేకుండా లింకులను ఇవ్వకూడదని చెప్పి ఒక అంశం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీచక్రమునకు పంచామృత అభిషేకము, కుంకుమార్చన మరియు మహిళలచే సామూహిక వ్రతకల్పం భక్తి శ్రద్ధలతో జరిగాయి. కిర్లంపూడి, ప్రతిపాడు, ఏలేశ్వరం ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరువూరులో పెట్రోల్ బంకులో 3 రోజులు డీజిల్ లేక మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్ పడుతున్న ఇబ్బందులు మీడియా వారికి ఆవేదన వ్యక్తం చేస్తున్న లారీ డ్రైవర్ తెలియజేయడం జరిగినది.
మాట్లాడారా కూడా కర్ర పట్టుకోవాలి తిరువూరులోని రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద భారీగా క్యూ కట్టిన వాహనాలు. పోలీసుల పహారాలో డీజిల్ కొడుతున్న బంక్ నిర్వాహకులు. జాతీయ రహదారిపైకి క్యూ కట్టిన లారీలు, ఆటోలు. తిరువూరు పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొరత వల్ల నిలిచిపోయిన ప్రైవేట్ అంబులెన్స్లు. క్యాన్లలో డీజిల్ తీసుకెళ్లేందుకు నిన్నటి నుండి వేచి ఉన్న రైతులు గత 3 రోజులుగా డీజిల్ లేని కారణంగా లారీ నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న డ్రైవర్. డీజిల్ ఒకే బంకులో ఉండడంతో వాహనదారుల్లో నెలకొన్న తీవ్ర ఆందోళన. నేటి నుండి 10% అదనంగా సరఫరా ఉందని చెబుతున్న అధికారులు. క్షేత్రస్థాయిలో బంకుల్లో దర్శనమిస్తున్న డీజిల్ నో స్టాక్ బోర్డులు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పర్యవేక్షిస్తున్న పోలీసులు. నేను ఇక్కడ నీకు ఇక్కడ బందోబస్తు చేయడానికి వచ్చా. ఈ పని మీకు కూడా చేయలేదండి. ఇక్కడ మీకు మొత్తం రోడ్డు మీద బండి ఆగిపోయి ఒక పని పెట్టుకోవాలి మీరు. నేను నిన్న సాయంత్రం 6 గంటలకు వచ్చిన ఇప్పుడు వరకు ఏం లేకుండా ఆటోకి 500 అంటారా, కారుకి బండి రమ్మంటున్నారు. శని బండి రావడానికి అక్కడ నుంచి అటు వచ్చింది అన్న శని బండి. శని బండి రావడానికి అక్కడ నుంచి రావడానికి వీళ్ళు కొట్టి ఆయిల్ కంటే ఎక్కువైంది. అది ఇక్కడికి వచ్చాక క్యాన్లు అంటారు, క్యాన్లు లేదంటారు, ఆటోలు కొంటారు. దానికి దీనికి సరేనా? అదేమన్నా పొందలేను అన్న. ఆటోలు ఎంత పడుతుంది? మొత్తం కలిపిన ఆటో వాళ్ళు కొట్టించేది 500 రూపాయలు ఆయిల్. రోజుకు 200 రోజుకు 10 నుంచి 15,000 దాకా పట్టింది. 20-30 ఏం చెప్తున్నారు? ఆటోలు కొట్టండి, లైన్లో వచ్చిన బళ్ళు కొట్టండి అంటే ఎడగొడతారన్న క్యాన్లు పిచ్చోళ్ళు అయింది. इंदौर का इधर डीजल एयर ले गया 3 रोज से डीजल नहीं मिला. वो अभी भी 1 लाख में डीजल ले गया. తిరువూరు బంక్లో పెట్రోల్ ఎక్కడ ఏ బంక్లో కూడా లేదండి. ఇక్కడ ఉన్నటువంటి రిలయన్స్ బంక్లో ఒక్క దాంట్లో మాత్రమే పెట్రోల్ అందుబాటులో ఉంది. మరి తెలంగాణ నుంచి వెహికల్స్ అన్ని లారీలు కానివ్వండి, మోటార్ సైకిల్ కానీ చాలా ఎక్కువ మంది క్రౌడ్ ఉంది ఇక్కడ. మరి పెట్రోల్ సమస్య కానీ డీజిల్ సమస్య కానీ ఎప్పుడవుతుందా ఏంటని ప్రజలు భయపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు త్వరగా చర్యలు తీసుకొని మరి వీళ్ళని త్వరగా ఈ షార్టేజ్ని తగ్గించి సరఫరా చేయవలసిందిగా మా ఇక్కడ ఉన్నటువంటి అందరి తరఫున కోరుకోవచ్చు. థ్యాంక్ యూ. నర్సింహులపేట మండలంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. మండల కేంద్రంలోని పెట్రోల్ బంకుకు ట్యాంకర్ చేరడంతో ఇంధనం కోసం వాహనాలు భారీగా చేరాయి. పెట్రోల్ కొట్టించుకునేందుకు డ్రైవర్లు క్యూలలో నిలబడగా డీజిల్ క్యాన్లతో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వరుసలో కనిపించారు. బంక్ వద్ద రద్దీ వాతావరణం నెలకొంది. పలమనేరు పట్టణంలో ఈరోజు భారత జనగణన 2027 ప్రచార కార్యక్రమంలో భాగంగా 5K రన్ను ఘనంగా నిర్వహించారు. ప్రజల్లో జనగణనపై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని, ఖచ్చితమైన సమాచారం అందించడం ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనకు
కేంద్ర ప్రభుత్వం ఈ సెన్సస్ 2027లో భాగంగా మనకు అందరికి కూడా ట్రైనింగ్ అనేది కూడా ఎన్ఎంరేటర్స్ ఇవ్వడం జరిగింది. ఈ సెన్సస్ అనేది గత 10 సంవత్సరాలకు ఒకసారి జరగాల. 2011 తర్వాత ఈ సెన్సస్ జరగలేదు. దాన్ని ఇప్పుడు ప్రభుత్వం టేకప్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఎన్ఎంరేటర్స్ అందరూ కూడా ట్రైనింగ్ కూడా 3 బ్యాచ్లుగా మన పలమనేరు పురపాలక సంఘ పరిధిలో ఇవ్వడం జరిగింది. ఈ నెల 16వ తేదీ నుంచి నెలాఖరు వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది పెట్టడం జరిగింది. గతంలో అంతా మాన్యువల్గా ఉండేది. ఇప్పుడంతా కూడా డిజిటల్ సిస్టంలో యాప్ ద్వారా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు ఈజీగా ఉండాలా, డేటా కూడా సేఫ్టీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు ఇది 2027 మార్చి వరకు ఉంటుంది. మనకు రేపు నెల 1వ తేదీ నుంచి ఫిజికల్గా కూడా డోర్ డోర్ క్యాంపెయిన్ జరుగుతుంది. దాదాపు మన పలమనేరు పట్టణంలో 85 ఎన్ఎంరేటర్ బ్లాక్స్ అన్ని కూడా డివైడ్ చేయడం జరిగింది. దానికి ఒక బ్లాక్ ఒక ఎన్ఎంరేటర్ పెట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వ ఆదేశాలు మనకు 5K రన్ అనేది అవేర్నెస్ కోసం ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే మన పలమనేరు పట్టణంలో కూడా స్వచ్ఛ సర్వేక్షణ కూడా జరుగుతుంది. అది కూడా మన బ్యాచ్ దాంట్లో సిటిజన్ ఫీడ్బ్యాక్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ మన పలమనేరు అవార్డు నేషనల్ స్థాయిలో జాతీయ స్థాయిలో అవార్డు వచ్చేదానికి స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మనకి పౌరులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ సిటిజన్ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తే ప్రభుత్వంలో మనకు గుర్తింపు అనేది వస్తుంది. దానికి కూడా మనకు మార్కులు అనేవి ఉన్నాయి. కాబట్టి ప్రతి పౌరులు కూడా ఇంటింటికి మన వర్కర్ పంపిస్తున్నాము. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. మన వర్కర్ కూడా తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేస్తున్నాం. అది కంపోస్ట్లో ప్రాసెసింగ్ చేస్తున్నాం. మన గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన లెగసీ వేస్ట్ అంతా కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఫ్రెష్ వేస్ట్ కూడా ఇప్పుడు ప్రభుత్వం మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఒక ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా 162 లక్షలు ఒక బిల్డింగ్ పనులు స్టార్ట్ అయినాయి. అవి మే నెలాఖరుకు కంప్లీట్ అయితే అప్పుడు కూడా ఒక మెగా ప్రోగ్రామ్ పెట్టి అక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది. మనకు తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేయడం వల్ల మనకు జీరో వేస్ట్ మేనేజ్మెంట్ వస్తుంది. ఆరోగ్యంగా మనకు చెత్త రోడ్లపైన వేయకూడదు, కాలువల్లో వేయకూడదు. ఇవన్నీ కూడా డిస్పోజ్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఎంత మిక్స్డ్ చేయడం వల్ల అక్కడ మళ్ళీ కొండలు అయిపోయి లగిసి పెరిగిపోయి మళ్ళీ గవర్నమెంట్ కదనం పడుతుంది. అలాగే ప్లాస్టిక్ కూడా మనం నిషేధించినాము. ఏదైతే మనకు 120 మైక్రాన్స్ మందం లోపల ఉండేటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంతా నిషేధించినాం. దానిపైన కూడా మనకు పలమనేరు పరిరక్షణ సమితి, అలాగే మన సీతారామయ్య, మన కౌన్సిలర్లు, ఎక్స్ కౌన్సిలర్లు అంతా కూడా సీనియర్ సిటిజన్స్ అంతా కూడా మనం అంతా సహకరించాలా. మన ఊరి పలమనేరు ఎప్పుడు కూడా ముందంజలో ఉండాలి. ఆల్రెడీ మనకు 2025లో మనకు అవార్డు కూడా మనం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన మన గౌరవ ముఖ్యమంత్రి ద్వారా పలమనేరులో మనకు స్వచ్ఛ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది అక్టోబర్ 6వ తేదీ. అలాగే ఇప్పుడు కూడా మనకు జాతీయ స్థాయిలో దాదాపు 936 మున్సిపాలిటీలు దేశ స్థాయిలో పాల్గొంటున్నాయి. 50 నుంచి 3 లక్షల జనాభా ఉన్నటువంటి పట్టణంలో అన్నీ కూడా పాల్గొంటున్నాయి. అందులో ఫస్ట్ బ్యాచ్ మందే ఇప్పుడు పంపించినారు టీము. ఏది స్వచ్ఛ మొత్తం అది ఇండియా లెవెల్లో జరుగుతుంటుంది కాబట్టి టీం కూడా ఇండియా లెవెల్లో వచ్చినది. అది ఎందుకు కూడా ప్రజలంతా సహకరించి మనం ఈ 2 కార్యక్రమాలు విజయవంతం చేస్తారని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. పుల్లల చెరువు మండలంలోని ముటుకుల గ్రామంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డీజిల్ మరియు పెట్రోల్ కొరత కారణంగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో బంక్ వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోపణల ప్రకారం పెట్రోల్ బంక్ యాజమాన్యం లీటర్కు 6 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా డీజిల్ అందుబాటులో ఉన్నప్పటికీ స్టాక్ లేదంటూ సరఫరా చేయకుండా నిరాకరిస్తున్నారని కూడా గ్రామస్తులు ఆరోపించారు.
मैं बताती हूँ।